Hello all, welcome back to my channel Journey with Anjali. Welcome back to one more informative video. So already చూసే ఉంటారు కదా, ప్రెగ్నెన్సీ ఎసెన్షియల్ థింగ్స్ అన్నవి ఏంటి, నాకేం యూస్ఫుల్ అయ్యాయి, నేనేం యూస్ చేసుకోగలిగాను అన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నా. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ జర్నీ అంటేనే ఎవరికైనా ప్రెషియస్ మూమెంట్స్ అవి, దాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అసలు. సో నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే ఫస్ట్ 3 months అసలు ఎలా గడిచాయో నాకే తెలీదు. ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు వామిటింగ్స్ కానీ డిజినెస్ ఏమీ ఉండేది కాదు, అంత నార్మల్గా ఉండేది. బట్ ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో మాత్రం ఫస్ట్ 3 months అసలు పడుకునే అయిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఎప్పుడు చూసినా వామిటింగ్స్, అంటే కొంచెం ఏం తిన్నా నచ్చకపోవడం, అలా చాలా ఉండేది. సో చెప్తున్నా కదా, ఫస్ట్ 3 months అసలు ఎప్పటికవుతుందా, ఎప్పటి వరకు ఇలా ఉంటుందా అని నిజంగా అసలు అనిపించింది. ఏంటి ఇలా అని. చాలా మందికి ఇలా వామిటింగ్ సెన్సేషన్ అలా చాలా ఉంటుంది కదా. సో టైప్ ఆఫ్ నేను అనుకున్నాను ఏంటంటే, చాలా మంది అంటారు కదా బాడీ వేరియేషన్ ఉంటే కొంతమందికి వామిటింగ్స్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు అలా అని. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ వామిటింగ్ సెన్సేషన్ ఇట్లా ఏం లేకపోతే, సో సెకండ్ కూడా నాకు ఏం ఉండదు, నార్మల్ గానే ఉంటది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అలా కాదు, పర్సన్ టు పర్సన్ వేరియే కాదు. అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం అట్లా కూడా వేరియేషన్ ఉంటుందని నాకు ఇప్పుడు అంటే తర్వాత అనిపించింది అనమాట. ఓకే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నంత మాత్రాన్ని సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండకూడదని కాదు, లేదంటే అప్పుడు ఉంటే ఇప్పుడు ఉండకూడదని కాదు. సో ఇట్ వేరియేట్స్ అనమాట. సో ఫస్ట్ 3 months అసలు ఇంకా అలా అయిపోయాయి అంతే. సో నెక్స్ట్ నుంచి ఇంకా అలా నార్మల్గానే ఉండేదాన్ని అనమాట. కొంచెం వామిటింగ్స్ కానీ ఏదైనా కొంచెం బాగానే అనిపించేది. మార్నింగ్ సిక్నెస్ అంటే నార్మల్గా ఆల్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడాను కొంచెం రెస్ట్ తీసుకోవాలి, రెస్ట్లోనే ఉండాలి అన్నట్టు ఎవరికైనా ఉంటుంది. సో తర్వాత నుంచి మనకి బాగా యూస్ఫుల్ అయ్యేవి. డాక్టర్ మనకి ప్రతిసారి చెప్పేది ఏంటంటే వాటర్. మెయిన్ అయితే నిజంగా చెప్తున్నా, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అప్పుడు నేను జాబ్కి వెళ్ళేదాన్ని కనుక కంపల్సరీ వాటర్ తెచ్చి వాళ్ళు పెట్టేవాళ్ళు, చక్కగా కూర్చొని తాగేదాన్ని. ఈసారి కంపల్సరీ ఎలాగైనా అంటే డాక్టర్ ఒక 2-3 లీటర్స్ అబోవే తాగమంటారు మనకి. సో వాటర్ తాగడం వల్ల మనకు కూడా చాలా బెనిఫిట్స్. అంటే చాలా మందికి ఏంటంటే ఉమ్ము నీరు తక్కువ అయిపోవడం, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్రెగ్నెన్సీ అనే కాదు, నెక్స్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ కి వెళ్ళేటప్పటికి కూడాను వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోమని చెప్పి డాక్టర్ చెప్తారనమాట. ఎందుకంటే మన మిల్క్ లో 90% వాటరే ఉంటది. సో మనం ఇంటేక్ ఆఫ్ వాటర్ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి. సో నేనైతే మార్నింగ్ లేవంగానే బాటిల్ని ఫిల్ చేసుకోవడం, ఒక్కటేసారి తాగడం కాదు, ఎవ్రీ 15 minutes కి లేదంటే హాఫ్ అన్ అవర్ కి అట్లా గుర్తు పెట్టుకొని నేనైతే తాగేదాన్ని అనమాట. సో ఒక్కోసారి అంటే గుర్తు ఉండకపోయినా గుర్తు చేసుకొని, లేదంటే అలారం లాగా ఏమైనా ఫిక్స్ చేసుకొని అలా కూడా అసలు తాగేదాన్ని. ఎందుకంటే వాటర్ తాగడం మస్ట్ అండ్ షుడ్, చాలా మంచిది కూడాను. డెలివరీ అయ్యేటప్పటికెల్లా అలా చాలా మంచిది అనమాట. సో వాటర్ బాటిల్ అయితే పక్కన పెట్టుకోండి. పొద్దున్న లేవగానే వాటర్ ఫిల్ చేసేసుకోండి. ఒక 3 bottles ఉంటే ఇంకా నిజంగా చెప్తున్నా చాలా బెటర్. ఒక 3 bottles మనం పెట్టుకొని ఇంకా డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవి కంప్లీట్ చేయాలి అని టాస్క్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా బెటర్ ఉంటది, అసలు క్లీన్ అండ్ క్లియర్ గా ఉంటది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక హ్యాండ్ బ్యాగ్, అది కూడా కొంచెం పెద్దగా తీసుకున్నా. సో ఇప్పుడే ఇంకా మనం పెద్దది తీసుకున్నాం అనుకోండి, ఫర్దర్ గా కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు పెద్దది అని అనుకోకండి. సో మనకి హాస్పిటల్ కి ఎవ్రీ టైం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నవి కంపల్సరీ. నాకు తెలిసి ఎవరి డాక్యుమెంట్స్ అయినా కానీ కొంచెం ఫైల్ ఉంటది కదా. సో ఫైల్ అన్ని మనకి పట్టడానికి కొంచెం ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్. నేనైతే ఈ హ్యాండ్ బ్యాగ్ మ్యాక్స్ లో తీసుకున్నా.
1000 పడింది అనుకుంటా అరౌండ్. చాలా 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 సాఫ్ట్, చాలా మెత్తగా, క్లాత్ కూడా రేయన్ క్లాత్ లాగా అనమాట, అంటే తడిచిపోకుండా అలా ఉండడానికి. అండ్ దీనికి ఇలా వేసుకునేదే కాదు, బ్యాక్ సైడ్ కూడాను ఇలా ఇచ్చారనమాట బ్యాక్ అయితే. సో ఎంతసేపు ఒకటే సైడ్ పట్టుకుంటే కొంచెం బరువు ఉంటది కదా, సో అట్లా మనం కానీ హస్బెండ్ కానీ ఎవరైనా క్యారీ చేయొచ్చు ఈజీగా. సో ఇలా ఉంది. సో అందుకని నేను తీసుకున్నా, అంటే నేను కాకపోతే మా హస్బెండ్ కొంచెం పట్టుకోవడానికి బాగుంటది కదా అని చెప్పేసి. నీట్ గా బ్యాగ్ లో అయితే మన డాక్యుమెంట్సే కాదు, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా వాటర్ అన్ని క్యారీ చేస్తాం కదా, సో అన్ని ఈజీగా పట్టేస్తుంది. అండ్ ఇప్పుడే కాదు, నెక్స్ట్ కూడా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ, అండ్ ఫర్దర్గా బేబీ పుట్టాక కూడా బేబీని మనం ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే కంపల్సరీ ఒక బిగ్ హ్యాండ్ బ్యాగ్ అయితే కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి డైపర్స్ కానివ్వండి, లేదంటే ఇంకో డ్రెస్ కానివ్వండి, వాళ్ళ వాటర్ బాటిల్, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడానికి అన్ని నీట్గా పట్టేస్తుంది అనమాట. సో అందుకని ఇంకా పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే తీసేసుకున్నా. సో నెక్స్ట్ ఏంటంటే పిల్లో. ఎందుకు అనంటే, నార్మల్ గా చాలా మంది ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా, అంటే యూ షేప్ లో వచ్చేసి పిల్లోస్, అంటే అవి ముందు యూస్ఫుల్ అవ్వకపోవచ్చు సెకండ్ ట్రైమెస్టర్ వరకు, బట్ థర్డ్ ట్రైమెస్టర్ కి ఎంటర్ అవుతుండేటప్పుడు ఎవరికైనా కానీ కొంచెం పడుకునేటప్పుడు, పడుకున్నాక అటు ఇటు తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉంటది ఎవరికైనా కానీ. సో నేనేంటంటే అంత ఓకే, ఫస్ట్ అప్పుడు నాకు మరీ అంత అనిపించేది కదా, అప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ అప్పుడు పిల్లోనే, బట్ అదేంటంటే ఒక సైడ్ పెద్దగా ఉండి రెండో సైడ్ కి ఇలా స్లాంట్ గా ఉంటది అనమాట, తక్కువ విడ్త్తో. సో అలాంటి పిల్లోని నేను ఫస్ట్ తీసుకున్నా, అంటే పొట్టకి దగ్గరగా అది పెట్టేసుకొని పడుకుంటే చాలు కదా అన్నట్టు. సో ఈ సెకండ్ దాంట్లో కూడా అది నేను ఇంట్లో పెట్టేశాను, సెకండ్ ఎలాగో అక్కడికి వెళ్ళిపోతాను కదా, సో అప్పుడు అది యూస్ఫుల్ అవుతుందిలే అని. సో నార్మల్ గా మనం కూర్చునేటప్పుడు కూడా చాలా మందికి ఏంటంటే, కొంతమందికి పొట్ట కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి, సో వెనక సపోర్ట్ ఎంతైనా మనకి ఈ బ్యాక్ మజిల్స్ కానివ్వండి, పెల్విక్ మజిల్స్ చాలా పెయిన్ఫుల్ గానే ఉంటాయి. అట్లీస్ట్ అలా కూర్చుని కూడా బ్యాక్ ఎక్ వస్తుంది. సో నార్మల్ పిల్లోస్ మనం పెట్టుకున్నా గానీ మనకి అంత సపోర్టివ్ గా అనిపించదు, బట్ కుషన్ పిల్లో మాత్రం బ్యాక్ సపోర్ట్ కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అసలు మేబీ ఎయిర్ ఇది ఉండడం వల్ల ఏమో కానీ కుషన్ పిల్లో అయితే మాత్రం నేను కంపల్సరీ ఇంకా బ్యాక్ అయితే పెట్టుకుంటా, కొంచెం రిలాక్స్డ్ గా అలా అనిపిస్తుంది, బ్యాక్ కి కొంచెం బెండ్ అయ్యేటప్పుడు నీట్ గా ఉంటది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే, చాలా మందికి ఈ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం స్ట్రెచ్ మార్క్స్ అట్లా వస్తాయి కదా అని చెప్పేసి చాలా ఇది కదా, ఇది కూడా నాకు తెలిసి డిపెండ్స్ ఆన్ అంటే పర్సన్ టు పర్సన్ అనుకుంటా. కొంతమందికి చాలా ఎక్కువ వస్తాయి స్ట్రెచ్ మార్క్స్ అనేవి, కొంతమందికి తక్కువగానే ఉంటాయి. నేను ఫస్ట్ టైం ఏంటంటే నాకు ముందు నుంచి వాడాలి అలా అని తెలియదు అనమాట. ఓకే, డెలివరీ అయిపోయిన తర్వాత నుంచి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి డెలివరీ అయినాక నేను మా గైనకాలజిస్ట్ని అడిగాను. సో ఆమె నాకు అప్పుడు ఈ బయో ఆయిల్ అని చెప్పేసి దీన్ని రికమెండ్ చేశారనమాట. సో ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫస్ట్ క్రై, మీరు ఎక్కడైనా కానీ అరౌండ్ 800 అట్లా పడుతుంది అనుకుంటా. సో ఇది యూస్ఫుల్ అలా అంటే చెప్తున్నా కదా, అంటే కొంతమందికి మేబీ తగ్గిపోవచ్చు, కొంతమందికి తగ్గకపోవచ్చు, అది నేను చెప్పలేను. బట్ నాకైతే మరీ ఎక్కువ ఉన్నాయి అని అయితే అనిపించలేదు, బానే నాకు నార్మల్ కూడా అంటే అంత ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ ఏం రాలేదు, బట్ యూజ్ చేస్తే బానే ఉంది అని నాకు అనిపించింది. సో ఈ సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి నేను ఏం చేశానంటే ముందే తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ముందు నుంచి యూజ్ చేసుకుంటే, ఇది బయో ఆయిల్ కదా ఎలాగైనా. సో ఇది ఏంటంటే సెకండ్ ట్రైమెస్టర్ స్టార్టింగ్ నుంచి కూడాను కొంచెం 2 days కి ఒకసారి అలా కొంచెం
పొట్ట మీద కొంచెం వేసుకొని జస్ట్ అట్లా మసాజ్ లాగా చేస్తే మనకి బాగుంటుంది, సో యూస్ఫుల్ కూడా అన్నట్టు నేను ఇంకా తీసుకున్నా. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి లెగ్స్ స్వెల్ అవుతుంటాయి. లెగ్స్ స్వెల్లింగ్ కూడా పెద్ద ఇదేం కాదు, అది కూడాను కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. కొంతమందికి స్టార్టింగ్ నుంచి అయిపోతుంది, కొంతమందికి లాస్ట్ లో వచ్చేసరికి లెగ్స్ స్వెల్ అవుతుంటాయి. డిపెండ్స్ ఆన్ బాడీ, అది కూడా లెగ్స్ స్వెల్లింగ్ కూడాను. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు 4th మంత్ నుంచి లెగ్స్ స్వెల్లింగ్ అనమాట. అంటే మరీ ఎక్కువ కాదు, బట్ ఓన్లీ ఫుట్ కి మాత్రం వచ్చేసేది అనమాట, లైట్ గా ఉండేది 4th మంత్ నుంచి కూడాను. అండ్ నా డెలివరీ అయిపోయిన తర్వాత అయితే అసలు కాలు పూర్తిగా ఇంతలాగా వాచిపోయాయి అనమాట. అసలు చాలా అంటే చాలా, ఏంటి ఇలా ఎన్ని రోజులు ఉంటుందా అని భయం వేసేది. అసలు లెగ్స్ కదపలేకపోయేదాన్ని, అంతలా అయిపోయాయి. సో ఈ సెకండ్ దాంట్లో అయితే అసలు పూర్తిగా ఇప్పటి వరకు రాలేదు. చూడాలి ఫర్దర్ గా ఏమైనా వస్తుందా ఏంటా అనేది. లెగ్ స్వెల్లింగ్ కి మోస్ట్లీ ఏంటంటే కొంచెం పిల్లో పెట్టుకొని పడుకునేటప్పుడు లెగ్స్ దగ్గర పిల్లో పెట్టుకొని కొంచెం ఎత్తుగా పెట్టుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ అది తగ్గిపోతుంటది. సో చెప్తున్నా కదా, ఎలాగైనా సరే అవి ఉన్నంత వరకు మాత్రం మనం ఎన్ని చేసినా కొంచెం తగ్గుతున్నా గానీ అవి అలానే ఉంటాయి అనమాట. సో నేనేంటంటే ఇక్కడ నార్మల్ గా చైర్ లో అలా కూర్చునేటప్పుడు లెగ్స్ ఎంతైనా అట్లా కిందన పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా. సో ఒక స్టూల్ మీద కనుక కొంచెం మనం పెట్టుకుంటే కొంచెం సపోర్టివ్ గా ఉంటది అనమాట. సో అంటే నార్మల్ గా చైర్ లో కూర్చునేటప్పుడు ఎంతైనా కాలు కిందకి అలా వేలాడి తీసేసేయాలి కదా. సో కొంతమందికి ఎవరికి అన్నా చెప్పలేను, బట్ నాకైతే కొంచెం చైర్ లో కూర్చునేటప్పుడు ఏంటంటే కొంచెం ఇన్కన్వీనియంట్ గా ఉంటది. సో అలాంటప్పుడు మనం ఒక చిన్న అంటే బేస్ లో కొంచెం ఎత్తుగా ఉండే స్టూల్ కనుక పెట్టుకుంటే కొంచెం బెటర్ ఉంటది అనమాట. నెక్స్ట్ ఏంటంటే, చాలా మంది నార్మల్ డెలివరీ కోసం ఎక్సర్సైజెస్ అని అదని ఇదని అంటుంటారు కదా. నేనైతే నిజంగా ఎటువంటి ఎక్సర్సైజ్ కానీ ఏమి పెద్దగా, నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అప్పుడు నేను వర్క్ చేస్తున్నా కాబట్టి వర్కింగ్ ఆఫీస్ నాకు ఒక 5 to 10 minutes వాకబుల్ డిస్టెన్స్. సో వాక్ చేసే వెళ్ళేదాన్ని, వాక్ చేసే వచ్చేదాన్ని. నాకు మరీ అంత ఇంకా ఎక్కువ అంటే ఇంకా నేనేం పెద్దగా ఎక్సర్సైజెస్ చేసుకోవడము అలా అయితే ఏం లేదు. అంటే అలా చేసినంత మాత్రాన నార్మల్ డెలివరీ అయిపోతుందా అంటే అది చెప్పలేం, మన చేతిలో ఉండదు నిజంగానే. సో నేనైతే ఎటువంటివి యూజ్ చేయలేదు. చాలా మంది ఇప్పుడు పెద్ద బాల్ ఉంటది కదా, పెద్ద బాల్స్ లాంటివి అట్లాంటివి యూజ్ చేసి నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తూ ఉంటారు. దాని మీద ఎక్సర్సైజెస్ అట్లాగా మేబీ కొంతమందికి అవి వర్కౌట్ అవ్వచ్చు. నేనేంటంటే జస్ట్ సో నాకు ఇంట్లో ఎటువంటి అంటే వర్క్ చేసి పెట్టేవాళ్ళు అలా ఎవరు ఉండరు ఇక్కడ. సో నేనే చేసుకోవాలి కాబట్టి నాకు ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ అవి ఇంకా సరిపోయేవి అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంట్లో పని, ఆఫీస్కి వెళ్ళి రావటం అది ఓకే అనిపించేది, ఇంకా చాలా అనిపించేది వర్క్. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ బాబున్నాడు కదా, సో వాడికి ఏమైనా చెయ్యాలనుకున్నా నేనే చేయాలి. సో ఇంట్లో పనులు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకా నార్మల్ అనమాట. ఇంకా అంత టైం ఎక్సర్సైజెస్ అంత చేసి ఇంకా టైం ఏముండదు. సో చాలా మందికి ఏంటంటే, కొంతమందికి డిపెండ్స్, పర్సన్ టు పర్సన్ డిపెండ్ అంటే వేరే అవ్వచ్చు. చాలా మందికి లోయర్ చెస్ట్ లో కూడా పెయిన్ ఉంటది అనమాట. కొంతమందికి నేను విన్నా మా ఫ్రెండ్స్ దగ్గర లోయర్ చెస్ట్ లో కూడా కొంతమందికి పెయిన్ ఉంటది. సో అటువంటప్పుడు ఏం చేస్తారు అని అంటే, కూల్ ప్యాక్ ఏదైనా ఉంటుంది. ఈ టైంలో నాకు తెలిసినంత వరకు ఏవైనా అంటే లైక్ జెండు బామ్స్, మూవ్ అట్లాంటివి అలా ఏం యూజ్ చేయకుండా ఉండటమే కొంచెం మంచిది. సో ఎప్పుడన్నా మీకు లోవర్ చెస్ట్ పెయిన్ అలా అనిపించేటప్పుడు కూల్ ప్యాక్ యూజ్ చేయడం అలాంటివి యూజ్ చేసుకుంటే కొంచెం మంచిది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే, అంటే కొంతమందికి బ్యాక్ ఏక్ కొంతమంది కన్నా కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్
ఇంకా థర్డ్ ట్రైమెస్టర్లోకి ఎంటర్ అయినాక మనకి బ్యాక్ ఏక్ అది కంపల్సరీ. ఇంకా కొంతమందికి లెగ్ క్రాంప్స్ కూడా అసలు చాలా ఉంటాయి. మోస్ట్లీ అలాంటప్పుడు ఏంటంటే, అంటే ఏమైనా వేరే ఆల్టర్నేటివ్ ఏది యూస్ చేసుకోకుండా కొంచెం మసాజింగ్ డైలీ కొంచెం అలా పక్కన ఉండే వాళ్ళని కొంచెం లైక్ మసాజ్ చేయమని అలా చేయమంటే చాలా బెటర్. నిజంగా చాలా రిలీఫ్ ఉంటుంది అలా మసాజ్ చేసుకొని అలా అయితే. అండ్ బేబీకి కూడా అది మంచిదే మనం అట్లా మసాజ్ చేసుకొని ఎదర్ అంటే పొట్టకి కానీ లేదంటే బ్యాక్కి కానీ కొంచెం మనకి రిలీఫ్ ఉంటుంది, బేబీకి కూడా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే నైట్కి చాలా మందికి ఏంటంటే నార్మల్గా ఉండేటప్పుడు నైట్ డ్రెస్సెస్ మనకు అలవాటు అవుతాయి. సో ఈ టైంలో ఏంటంటే నైట్ డ్రెస్సెస్ ప్రిఫరబుల్ కాదు. సో మనకు కంజెస్టెడ్గా ఉంటుంది. సో ఈ టైంలో కొంచెం ఫ్రీగానే ఉండాలి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కొంచెం లాంజ్ వేర్ లాగా అలా తీసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. ఈ లాంజ్ వేర్ నార్మల్గానే కాకుండా సో ఎటు థర్డ్ ట్రైమెస్టర్కి వచ్చినాకే మనకి ఇవి యూస్ అవుతాయి. సో అప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా కూడా యూజ్ అవ్వాలి అనుకుంటే ఫీడింగ్ నైటీస్ అట్లా ఉంటాయి కదా, సో అవి బెటర్. ఎందుకంటే ఈ 3 monthsే కాదు నెక్స్ట్ కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా మెయిన్ ఏంటంటే ఫుడ్. ఎంత డాక్టర్స్ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ అవి మనం తీసుకున్నా కానీ వాటికి తగ్గట్టుగా మనం ఫుడ్ తీసుకుంటే అది చాలా బెటర్, యూస్ఫుల్ ఉంటుంది అనమాట మనకి. మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు ఏమి ఇస్తారు, మోస్ట్లీ ఇనీషియల్గా ఉండేటప్పుడు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అట్లా ఇస్తారు. ఫోలిక్ యాసిడ్ పాలకూర తోటకూర అలాంటివి తినడం. నెక్స్ట్ కాల్షియం టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. సో వాటి కోసం కూడా అంటే మిల్క్ తాగడం, నెక్స్ట్ ఐరన్ ఫుడ్స్ ఉండేవి కొంచెం తీసుకోవడం, నట్స్ అట్లాంటివి, కొంచెం ప్రోటీన్ ఫుడ్స్ అట్లాంటివి మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చే వాటితోనే కాకుండా కొంచెం బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఫుడ్, స్లీప్, కొంచెం వర్కౌట్ అంటే మళ్ళీ అదే చెప్తున్నాను కదా, ఎక్సర్సైజెస్ అవన్నీ కాదు, తిన్నాక కొంచెం రెగ్యులర్గా వాక్, ఒక 30 minutes వాక్ చేయడం అట్లా, ఇవి బెటర్ అనమాట, యూస్ఫుల్ ఉంటాయి. సో నేను చెప్పేది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో నా ప్రెగ్నెన్సీలో నేనేం యూస్ చేశాను, నేను ఎలా అన్న దానికోసమే నేను చెప్పా. సో నేను చెప్పింది మీకు కూడా కొంచెం యూస్ఫుల్లే అయి ఉండొచ్చు. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.